గోదావరి తీరంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎస్ యూత్ రెడ్డి క్రాస్ వాలంటీర్లు ఒకే రోజున 3 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఆర్ఎన్బిఎస్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్, తదుపరి ఓటర్లకు అవగాహన ర్యాలీ, ఆ తర్వాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపించడం వంటి కార్యక్రమాల్లో ఆదిత్య వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ గోలి రామారావు, సుధాకర్ పట్నాయక్, చందనరాజు, అరిగెల మూర్తి, ఇంజనీర్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఏ వినూత్న, రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జేవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, ఎం అరుణ్ కుమార్, కె మహేశ్వరి పాల్గొన్నారు. దారి పొడుగున జనావళి ఆదిత్య యొక్క సేవలు నిరుపమానమైనవని అభినందించారు. అలాగే ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ సభ్యులందరూ కూడా మా వాలంటీర్స్తో కలిసి మా నాగేశ్వరరావు గారు, రమాదేవి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ ఒకటే విన్నపం, ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును అమ్ముకోవద్దు. అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఇదే చెబుతుంది. అందరికీ మరోసారి అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియ. సో ఇలాంటి అంబేద్కర్ జయంతి లాంటి మనకు రోజు కూడా మనకి తోడవడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మరొకసారి అందరూ కూడా ఆయన చేసిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఆయన ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మనకి ఈరోజు మనం ఈ పరిస్థితిలో లేము. సో ఈ ప్రజాస్వామ్యాన్ని మనం అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అందరం కూడా మంచిగా ఓటు వేసి మంచి లీడర్ని ఎన్నుకుని మంచి ప్రజాస్వామ్యాన్ని కూడా తీసుకురావాలి. అండ్ డెమోక్రసీ అన్నట్టే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద ఆఫ్ ద పీపుల్ అన్నట్టు మనం ప్రజలు మన నాయకుడిని మనమే ఎంచుకోవాలని చెప్పి కోరు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి ఈ రైతు బజార్ వరకు ర్యాలీ నిర్వహించి ఈ రోజున మన ముఖ్య అతిథి అయినటువంటి వినూత్న మేడం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, అలాగే మా గాడ్ ఫాదర్ డైరెక్టర్ సార్ ఆదిత్య గంగిరెడ్డి గారు అందరి సమక్షంలో ఇలా ఈ అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది.